वागीशाख्या वासुदेवस्य मूर्तिः विशुद्ध विज्ञान घन स्वरूपं विज्ञान विश्वानबद्धदीक्षं दयानिधिं देहभूतां शरण्यं देवं हयग्रीवमहं प्रपद्ये। ఈ శ్రీ వైష్ణవాగమంలో ఉన్నటువంటి ఆరాధన, ఉత్సవం, ప్రతిష్ట ఈ మూడు భాగాల్లో ఆరాధన భాగంలో ద్రావిడ వేదంలోని పాసురాలను కూడా అనుసంధానం చేసుకుని చక్కగా ఆరాధన చేసేటటువంటి విధానం కూడా అనాదిగా మనకు ఉన్నది. అటువంటి పద్ధతిలో ఈ పండితులు చక్కగా ఆ భగవంతుడిని ప్రాతకాలంలో సుప్రభాత సేవ దగ్గర నుంచి తగిన ఆరాధన అంతా కూడా చేయటం అనేటటువంటిది ఆ ద్రావిడ వేదంలో ఉన్నటువంటి పాసురాలను కూడా అనుసంధానం చేసుకుని చేయటం, అదంతా కూడా పాంచరాత్రాగమానికి అనుబంధంగా ఉండటం అనేటటువంటిది అలా సంప్రదాయంగా ఉన్నది. ఆ ఆరాధనలో ఉండేటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. नामानि रूपाणि जयानि पूर्वं संजन्ति तेषां धर्मा प्रतिष्ठा वागीश्वरत्वात् तदुपज्ञवाचः मुक्तेन्दु निश्यन्त विलोभनीया मूर्तिं तवानन्दसुधा प्रचोरिं विवक्षितस्येन विभावयन्त वेलामुदाराविदसिन्धो मनोगतं पश्यति यस्य दात्वा मनीषिणां मानसराजहंसं स्वयं पुरो भावविवादवाचः किं कुर्वते तस्य गिरो यथार्हम् अपेक्षणाकलेन्द्रियत्वात् आप्लायन्तं विशदैवयोगैः वाचा प्रवाहैः निवारितैस्ते मन्दाकिनीं मन्दैलं च मन्दे। ఇప్పుడు ఆ శ్రీ వైష్ణవాగమ పద్ధతిలో చేసే ఉత్సవాల గురించి మనం తెలుసుకుందాం. ఈ ఉత్సవాల్లో చెప్పేటటువంటివి కూడా శ్రీ పాంచరాత్రాగమానికి అనుబంధంగానే ఉంటాయి. పాంచరాత్రాగమ పండితులే అక్కడ ప్రధాన కర్తృత్వాన్ని వహించి ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి ఉత్సవాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదతావతు ఉత్సవ విధి ఉచ్యతే పూర్వం గరుడ ప్రతిష్ఠార్థం అంకురార్పణ కర్తవ్యం స్వవిశేష విశేషాచార్యః గరుడ ప్రతిష్ఠా కర్మణః పూర్వం సప్తాహే పంచాహే తృతీయే శనివా సుముహూర్తే విశ్వక్షేణం గరుడం వా సంపూజ్య తేన సహ ప్రాచీం ఉదీచీం వా దిశం గత్వా అస్య దేవదేవస్య నవదిన మహోత్సవ కర్మణి అంకురార్పణ కర్మాంగభూతం మృత్సంగ్రహణ కర్మ కరిష్యే ఇది సంకల్ప్య పుణ్యాహం కృత్వా యథా విధి పూర్వవత్ మృదం సంగృహ్య అంకురార్పణ మండపం ప్రవిశ్య తత్ర పూర్వవత్ అంకురార్పణం కృత్వా తదను గరుడ ప్రతిష్ఠాం కుర్యాత్ అథ ధ్వజారోహణ విధిః ఉచ్యతే. పూర్వం చార్థం తంతోత్థం నిర్దోషం సూక్ష్మం క్షౌమం కార్పాసం వా దశభిః హస్తైః ఆయతం విస్తృతం యద్వా నవభిః అష్టభిః సప్తభిః వా మూలభేర సమాయామం ద్వారాయామం వా ఆయామార్ధేన విస్తీర్ణం తత్పాదేన కృతశేఖరం శేఖరసమపుచ్ఛయుతం తథర్థకర్ణపుచ్ఛకం తథా నిర్ణేజితం ఫలీయుక్తం శోషితం ఏవం భూతలక్షణ విశిష్టం ధ్వజపటం ఆధాయ తస్మిన్ ఆహృత్య మధ్యే వస్త్రస్య గరుడం కాంచన ప్రభం నవదాల ప్రమాణేన
విభుజం ధృతకంచుకం తుతపుష్పాంజలిపుటం శ్వేతాంబరధరం విభం దంశ్రాకరాలవదనం భృగుటీకుటిలేక్షణం నీలాసాగ్రసంయుక్తం కుంచితాసవ్యపాదకం పృష్ఠే నివిష్టసవ్యాంగ్రీ పక్షవిక్షేపశోభితం గగనే గగనారంభం సువృత్తం ఘోరదర్శనం కరండికామకుటినం లలాటే రచితాలకం హారకేయూరవలయా నూపురాభరణోజ్వలం అనందో వామకటకః యజ్ఞసూత్రం తు వాసుకిః వజ్రన్యర్కార్కోటం కటిసూత్రం తు తక్షకం బిభ్రాణం దక్షిణే కర్ణే పద్మాహ్వయసరీస్పృపం మహాపద్మం తదా నృత్య శంఖం శిరసి భోగినం గులికం చాంగదే సర్పం వర్ణస్తేషాం సకథ్యతే స్ఫటికాభశోణితాభః పీతాభః ధూమ్రవర్ణకः రక్తాంబుజనిభశ్చైవ పింగళస్తు హిమప్రభః భ్రమరావః కమాఛత్రం ముక్తాదపరిష్కృతం ఉపరిశ్చాష్టకర్తవ్యం పార్శ్వయోచామరద్వయం అతస్తాంబుజం పూర్ణం కుంభముద్భిశ్చ బాలికాః సాంకురాలికితవ్యా స్యుః దీపోద్వో పార్శ్వయోద్వయోః పంచవర్ణైలికే దేవం అంతరం శ్యామవర్ణకం అంతరాలం న కృష్ణేన చిత్రయే చిత్రవిత్తమః. శ్రీ పాంచరాత్రాగమానికి అనుసంధానంగా అంతర్గతంగా ఉన్నటువంటి చాత్తాద శ్రీ వైష్ణవాగమం కూడా ఒక ఆగమంగా ప్రసిద్ధి చెందుతూ ఉన్నది. ఈ ఆగమం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అలాగే తమిళనాడులో కర్ణాటకలో ఎన్నో దేవాలయాల్లో వైదిక కార్యక్రమాలు చేస్తూ ఆరాధనాది ప్రతిష్టాంత కార్యక్రమాలు జరుపుకుంటూ నిర్వహిస్తూ ఉన్నటువంటి అర్చకులు ఎంతోమంది ఉన్నారు. ఈ ఆగమం మన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇక్కడ 1991లో ఆరంభమై ఎంతోమంది విద్యార్థులను తయారు చేసి మన హైందవ ధర్మాన్ని కాపాడుట కొరకు ఎంతోమంది విద్యార్థుల్ని ఉత్తీర్ణులై బయటికి వెళ్ళి ఉన్నారు. అటువంటి ఆగమం మన చాత్తాద శ్రీ వైష్ణవ ఆగమం. ఈ ఆగమం పాంచరాత్రాగమ అంతర్గతగా ప్రాతప్రతియందు ముద్రింపబడి ఉన్నది. అస్వాతంత్ర్యాత్ అసామర్థ్యాత్ శ్రద్ధాదీనాం అభావదః తస్మాత్ మానాది సర్వేషాం న్యూనాదిక్యోపశాంతయే సమాలోపయనేత్రాభ్యాం శీతలాభ్యాం పడస్థితం సర్వదోషాపహారిభ్యాం వైనతేయం ప్రసీదగో ఇది భగవంతం విజ్ఞాప్య తూర్యఘోషపురస్సరం ప్రాదక్షిణ్యేన యాగమండపం ప్రవిశ్య శాలిపీఠే పటం స్థాపయిత్వా విస్తార్య ఛాయాదివాసాది ప్రతిష్ఠాంతం కర్మణా సిద్ధ్యర్థం రక్షాబంధన కర్మ కరిష్యే ఇది సంకల్ప్య పుణ్యాహం వాచయిత్వా ప్రోక్ష్య పడస్తస్య ప్రతికరం యథా విబద్ధ్వా తస్య దక్షిణతః ఉపవిశ్య ప్రాణాయామ పురస్సరం భూతశుద్ధిం అష్టాక్షర మంత్రన్యాసం చ కృత్వా తదను అస్య శ్రీకరణ పంచాక్షర మంత్రస్య కాశ్యపర్షిః పంక్తిశ్చందః శ్రీకరణో దేవతా క్షీం బీజం స్వాహా శక్తిః శ్రీగరుడ ప్రసాద సిద్ధ్యర్థే వినియోగః. ఓం శ్రీం అంగుష్ఠనామికాం నమః. ఓం అంతర్జనీభ్యాం నమః. ఈ చాత్తాది శ్రీ వైష్ణవాగమంలో ప్రతిష్టాదుల గురించి భగవద్ రామానుజులు రత్నత్రయం అంటే సాత్వత పౌష్కర జయాఖ్యములు అనేటటువంటి వాటిని కూడాను వారు అందించారు తమ శిష్యుల ద్వారా. అందువల్ల నుంచే కాంచీపురంలో పాద్మ సంహిత ప్రధానంగా అక్కడ వారందరూ కూడా ఆరాధన భాగంగా తీసుకుని ప్రతిష్టాది కార్యక్రమాలతో చక్కగా శ్రీవారిని సేవిస్తూ ఉంటారు. శ్రీరంగంలో సాత్వత పారమేశ్వర సంహితలు,
అలాగే తిరునారాయణపురంలో ఈశ్వర సంహిత. ఈ విధంగా కూడాను భగవద్ రామానుజులు తమ శిష్యుల ద్వారా ఈ శ్రీ వైష్ణవాన్ని అలా ప్రవర్తింపజేశారు. అదంతా కూడా పాంచరాత్రాగమ అనుబంధంగా కూడాను వారే ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఈ ప్రతిష్టాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇటువంటి ఒక గొప్పదైనటువంటి ఒక అరుదైనటువంటి ఆగమ శాస్త్రం అనేటటువంటిది ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో బోధింపబడుతూ ఉన్నది. మంచి నిష్ణాతులైనటువంటి పండితులు చక్కగా విద్యార్థులు సుశిక్షితులుగా తయారు చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఈ శ్రీ వైష్ణవాగమంలో ఉన్నటువంటి ప్రతిష్టాది కార్యక్రమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. భగవత్కైంకర్య రూపం శ్రీమదచ్యుతానందవీర్యస్య శ్రీమదాదినారాయణస్య స్వకీయనాభిస్వరోరుహ భ్రమరాయమాన చతుర్ముఖస్య వేద వేదాంతగీయమానస్య ఔదుంబర వేలాయమాన అనేక కోటి బ్రహ్మాండానాంతస్య రోమగోపరంధ్రస్య సత్వరజస్తమో గుణాధిష్ఠిత హరిహర బ్రహ్మాదిక మహామహిమాభిరామస్య ఆదిమధ్యాంతరహిత పరంజ్యోతి స్వరూపస్య అనిమాద్యంత ప్రదాయిని శ్రీ లక్ష్మీరమణస్య విశాలోరస్థల పరిప్రాజమాన కౌస్తుభ బింబిత భువనత్రయస్య కమలాలయ కమలముఖ కమల ప్రియ కమలలోచన కమల బాంధవస్య ఏవం విధ పుండరీకాక్షస్య సమగ్రైశ్వర్యాది షడ్గుణ సంపన్న భగవన్నామధేయస్య పరబ్రహ్మ స్వరూపిణః పరమపురుషస్య విరాట్ రూపిణః సర్వేశ్వరస్య సకల దోష గణపటల ప్రభంజనస్య నిఖిల దురిత నివారణ పంచారణస్య అచింత్యా పరిమిత ప్రియమానస్య శ్రీ మహావిష్ణు పరితోదుంబర సమస్త విశ్వ ప్రపంచ వాప్య స్థితస్య అనంత కోటి బ్రహ్మాండాది రోమగోపరంధ్రస్య బ్రహ్మా భగవన్నారాయణ శబ్దేన వ్యావహారిక పదవీం ప్రసన్నస్య సలిలా పరిమిత అనంత దేశితః కాలతో మన్వంతరాది పరిచ్ఛేదస్య తనోస్థితానాం బ్రహ్మాండ కోటీనాం మధ్యే ప్రవర్తమానే అస్మిన్నహది ప్రధానాఖ్యాః సప్తావరుణాన్వితే అతల వితల సుతల రసాతల మహాతల తలాతల పాతాళాఖ్యాన ఉపరిభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకేషు షట్లోకానామతో భాగే పంచాశత్ కోటి యోజన విస్తీర్ణ భూమండలే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాధ్యక్ష దిగ్గజోపరి విష్కంబే మహామండూక చక్ర చేదాఖ్య త్రిపుర మహాసంవాదాదే జంబో ప్లక్ష కుశకౌంచ శాఖ శాల్మయీ పుష్కరాక్ష సప్తద్వీపై జీవదే లవణయుక్త సురాసర్విరుగ్ధ జలాజయాది సప్త సముద్రై పరివృతే త్రిగుణీకృత లక్షయోజన విస్తారే అస్మిన్ భూలోక మధ్యే భూపద్మకర్ణికారస్య దిక్షు కదంబ జంబో సప్తవటాఖ్యకేతుభిః మలయాచల గంధమాదన సుపర్వారాఖ్య జఠర హేమకూటాది సప్తకుల పర్వతే పరివేష్టితస్య చతురజిత యోజనోన్యతస్య హరివర్ష కింపురుష మహావర్ణానాం సహ భూమధ్యరేఖాయాం తత్కుల పర్వతేభ్యః ప్రచలతి కాళిందీ నర్మదా గోదావరి కృష్ణవేణి తుంగభద్రా కావేరీ గంగా యమునా సరస్వతి చంద్రభాగా పినాకిని ప్రముఖ్యనేక పుణ్యదేవి ప్రకాశితే పూర్వాంచాల మధ్యదేశ అంగవంగ కళింగ కాశ్మీర మగధ మాలవ నేపాల గౌల మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాటలాట కలహాట పులిండ పాండ్య సూరజేన భోజ బర్బర కేకయ కుంకర సౌవీర సౌరాష్ట్రాది షట్పంచదేశ విరాజితే పంచాశత్ కోటి యోజన విస్తీర్ణ భూమండలే సుమేరు నిశద జల హేమకూటాది హిమవత్ వింధ్యాచలానాం హరివర్ష కింపురుష మహావర్షాణాం సహ దక్ష
दक्षिणे नवसहस्रयोजन विस्तीर्ण भरतवर्षे भरतखण्डे मलयाजलाद्युत्तरे सुवर्णप्रस्थपांसु सूक्ष्मवर्त्मलवनमोहरिकपाञ्जलिर्यसिंहलङ्कीर्णभक्तिमात्मिके तत्तत्कर्मभूमौ सौम्यवती पुण्यक्षेत्रे श्रीरङ्गा वृषगिरि यादगिरि पाण्डुरङ्गा अहोबिला प्रभृति भगवद्दिव्यदेशानां ताम्रवर्णी कावेरी पयस्विनी कृतमाला बहुधा सुवर्णमुखी पिनाकिनी कृष्णवेणी तुङ्गभद्रा नदीनां च उत्तरे श्रीमद्गोदावर्यां दक्षिणे निखिलपुण्यक्षेत्रादिकसिंहाचलस्य मेरो दक्षिणदिग्भागे लवणसमुद्रस्य पश्चिमे सकलजनसृष्टिजननाथस्य परसंख्या वर्षाशतजीवनो ब्रह्मणः प्रथमपदार्थानन्तरं तृतीयपक्षे स्वायम्भुवसारोचित उत्तमतामशरीरसाक्षरसमलभोगताः इदानीं सप्तमे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतिमहायुगानि गत्वा तत्तद्वापरकलियुगे अस्मिन् वर्तमानेन व्यावहारिकचान्द्रमानेन प्रभवादि संवत्सराणां मध्ये ఈ విధంగా మనం శ్రీ వైష్ణవాగమం గురించి తెలుసుకున్నాం. ఇటు తర్వాత శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో మనం బోధిస్తున్నటువంటి శైవాగమం గురించి వివరంగా తెలుసుకుందాం. ఓం నమో